దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయుచు ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, మీకు ముందుగానే తెలియపరచబడినట్లు ప్రత్యక్షపు గుడారమును గురించి ప్రత్యేకమైన బైబిల్ స్టడీ అని చెప్పి ముందుగా మీకు తెలియపరిచాను. ప్రత్యక్షపు గుడారములో దేవుడు ఏ విధముగా నివాసము చేయగలిగాడు, అలాగే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి నిత్య నివాస స్థలముగా, అనగా మనమందరము ప్రభువు నివసించే ఒక స్థలముగా మారాలి. ఆయన మన ఎడల సంతోషపడుతూ ఉండాలి. మన వ్యక్తిగత జీవితాలలో సమాధానము కలిగి దేవునితో కూడా ఐక్యత కలిగి మనం బ్రతుకుటకు ఈ భూమి మీద ప్రభువు మనలను ప్రత్యేకపరిచి ఆయన రక్షించిన విధానం అనేది మారు మనస్సు కలుగజేశాడు. నీటి బాప్తిస్మమునకు నడిపించాడు. పరిశుద్ధాత్మ చేత మనలను నింపుచున్నటువంటి దేవుడు ఆయన ఎంతగానో మనలను గురించినటువంటి ఒక గొప్ప ప్రణాళిక అనేది ఆయన కలిగి ఉన్నాడు కనుక, మరి పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల మధ్యలో ఈ గుడారం అనేది అమర్చబడి దేవుడు తన మహిమతో దిగి వచ్చినట్లు ఆత్మీయ సత్యములనేవి పరిశుద్ధ లేఖనములలో గమనించగలుగుతూ ఉన్నాం. కనుక వర్తమానం అనేది ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా వినగలరని ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సాధారణముగా ప్రత్యక్షపు గుడారం అనేది అద్భుతమైనటువంటి ఒక బైబిల్ పఠనముగా మనము గమనించగలం. పాత నిబంధనలో గుడారము ఎలాగా అమర్చబడిందో, అలాగనే క్రొత్త నిబంధనలో కూడా దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో కూడా అద్భుతముగా దేవుని యొక్క నివాస స్థలముగా మార్చబడినప్పుడు, క్రొత్త నిబంధనలో మనమే ఆయన యొక్క గుడారమై ఉన్నాము కాబట్టి ఆయన మనలో నివసించి మనలను నడిపించు విధానములనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. మంచిది. మరి పరిశుద్ధ లేఖనములలో నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించినప్పుడు, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనములో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అలాగే నిర్గమాకాండము 40వ అధ్యాయము 34-35 వచనములు, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము 44వ వచనమందు, అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను అని చెప్పబడుతూ ఉన్నది. చదవబడిన ఈ 3 వాక్య భాగములలో ప్రత్యక్షపు గుడారమనియు సాక్ష్యపు గుడారమనియు మనము గమనిస్తూ ఉన్నాం. ప్రత్యక్షపు గుడారములో ఏ విధముగా అమర్చారో, వాటిలో ఉన్న ఉపకరణములన్నిటికీ కొలతలున్నవి, మేలిమి బంగారముతో చేయబడిన ఉపకరణములున్నవి,
మరి ఈ విధంగా ప్రత్యక్షపు గుడారములో గమనించినప్పుడు ఏ విధముగా వాటిలో ఉపకరణములనేవి ఒక కొలతల ప్రకారముగా చేయబడుతూ వచ్చాయో, క్రొత్త నిబంధనలో కూడా దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో దేవుడు మన యందు ఏ విధముగా తన ప్రణాళికను బట్టి మనల్ని నడిపించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడో, ఆ ప్రణాళికలకు మనము సంపూర్ణముగా సమర్పించుకున్న ఎడల మన వ్యక్తిగత జీవితములు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. అలాగే ప్రభు రాకడకు కొనిపోబడేటువంటి వారముగా ఉండగలము. ఏదో ఒక నామకార్థమైన జీవితం చేయడానికి మాత్రము ఈ లోకములో మనము రక్షింపబడలేదు. ప్రభువు మనలను విమోచించడానికి గల ఒక గొప్ప ఉద్దేశము కలదు. యేసు ప్రభువారు తన స్వరక్తమునిచ్చి సంఘమును సంపాదించానని చెప్పి వాక్యములో మనం చదువుతున్నట్లుగానే, మరి అక్షరానుసారముగా ఇశ్రాయేలీయులు పస్కా గొర్రెపిల్ల చేత విమోచింపబడి వారు ఏ విధముగా ఐగుప్తుని విడిచిపెట్టి పరమ కనానుకు వారు ప్రయాణమై వెళ్ళుచూ వచ్చారో, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు ఏ విధముగా నడిపించబడుతూ వచ్చారో, అలాగే క్రొత్త నిబంధనలో మనము ఐగుప్తు అనేటువంటి ఈ లోకము నుండి మనం విమోచింపబడి నిత్య కనానుకు మనము నడిపించబడు వారమై ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, ముందుగా ఇశ్రాయేలీయులను గురించి మనము గమనించినట్లయితే, నిర్గమాకాండము 1వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు మనము గమనించినప్పుడు, నిర్గమాకాండము 1వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామసేసను పట్టణములను కట్టిరి. యోసేపు ఉన్నంత వరకు కూడా వీరికి ఎటువంటి బాధలు, శ్రమలు లేకుంటే వెట్టి పనులు చేయించే క్రియలు వీరి జీవితంలో లేవు. ఎప్పుడైతే యోసేపు మరణించాడో, మరణించిన తదుపరి ఐగుప్తులో ఒక క్రొత్త రాజు ఏలుబడి పరిపాలన అనేది అక్కడ గమనించుచూ ఉన్నాం. ఇందు మూలముగా వీరు భారములతోనూ శ్రమ పెట్టబడిన వారుగాను హింస పొందుచున్న వారిగాను ఈ ఐగుప్తు దేశములో వారు దేవునికి మొరపెట్టుచున్నటువంటి ఆ మొరలు దేవుడు వినినట్లుగా వాక్య భాగములలో మనం చూస్తూ ఉన్నాం. వీరు చేసినటువంటి పనులేమిటి? వీరి మీద పెట్టిన భారములు, వీరిని శ్రమ పెట్టుటకు ఐగుప్తులో క్రొత్త రాజు ఏర్పడిన తర్వాత వీరికి శ్రమలు అనేవి ప్రారంభమయ్యాయి. అంతవరకు వీరు సంతోషముగాను లేకుంటే యోసేపు ఉన్నంత వరకు సమృద్ధిగాను వీరు సంతోషముగా బ్రతుకుతూ వచ్చారు. ఎప్పుడైతే యోసేపును ఎరగనటువంటి ఒక క్రొత్త రాజు ఏలుబడి ప్రారంభించిన ఆ దినం మొదలుకొని వారి జీవితములో భారములనేవి వారి మీద మోపబడెను. కనుకనే
యేసు ప్రభువుల వారి కూడా ఆయన చెప్పిన మాట నేను మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28వ వచనములో మనం గమనించినప్పుడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని చెప్పాడు. మరి భారం మోస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, శ్రమ పెట్టబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, నిందలు అవమానముల గుండా ప్రయాణమై వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరిని యేసు ప్రభువారు ఆయన పిలుచుచూ ఉన్నాడు. ఆయన యొక్క పిలుపులో చాలా విశేషమైన ఆశీర్వాదములు కలవు. ఎవరైతే ఆ పిలుపుకు లోబడి ప్రభు యొద్దకు వచ్చి చేరుతూ ఉన్నారో వారు నిత్యములో ఆయనతో కూడా ఉండగలరు. కనుకనే నీవును నేనును రక్షణ పొంది మారు మనసు పొందినటువంటి మనందరి జీవితాలలో కలిగి ఉన్న ఈ భారములు, అంటే లోక సంబంధమైనటువంటి భారములు, లోకానుసారమైనటువంటి వెట్టి పనులు మన జీవితంలో ఉన్నంత వరకు ప్రభు యొద్దకు రాలేకపోతూ ఉంటాం. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వాక్య భాగములో యోసేపును ఎరగనటువంటి ఒక క్రొత్త రాజు ఏలుబడిలో వారేం చేయబడ్డారు? భారములు మోపబడ్డారు, వారు శ్రమ పెట్టబడ్డారు, వెట్టి పనులు చేసేవారుగా మారిపోయారు. తద్వారా ఐగుప్తు దేశములో ధాన్యాదులను కట్టడానికి 2 పట్టణములను కట్టారు. ఆ పట్టణములు పితోము, రామసేసును పట్టణములను కట్టుతూ వచ్చారు. తదుపరి నిర్గమాకాండము 2వ అధ్యాయము 24-25 వచనములలో మనము గమనించినట్లయితే, కాగా దేవుడు వారి మూలుగలను విని, ఇక్కడ గమనించండి, ప్రజలు ఇశ్రాయేలీయులు మూలుగులతో ప్రభు సన్నిధిలో కనబడుతూ ఉన్నారు. మమ్మలను ఎవరు విడిపించగలరు? ఈ వెట్టి పనులు, ఈ భారముల నుండి ఎవరు విడిపించగలరని వారు దేవునికి మొరపెట్టుచూ ఉన్న ఆ సమయంలో దేవుడు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు నిబంధన చేసుకున్న కార్యాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? నీ సంతానము ఆకాశపు నక్షత్రముల వలె చేస్తానని చెప్పాడు. ఇసుక రేణువుల వలె నేను చేస్తానని చెప్పాడు. అలాగే ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ఆయన నిబంధన చేసినటువంటి కార్యములు ఆయన జ్ఞాపకం చేసుకుని ఐగుప్తులో నుండి ఎలాగైనా ఈ ప్రజలను విడిపించాలని ఆయన ఒక గొప్ప ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు. అందును బట్టియే దేవుడు మోషేను ఏర్పరచుకుని, మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఎలాగైనా ఐగుప్తు నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి అరణ్య మార్గము గుండా ప్రయాణము చేస్తూ కొండలు లోయలు కలిగినటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఎలాగైనా ఈ ప్రజలకు వాటిని స్వాస్థ్యముగా ఇవ్వాలని చెప్పి ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ మనము గమనించవలసినటువంటి కార్యం ఏమిటంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 9-10 వచనములను గమనించినప్పుడు, ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసలు చూచితిని. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క మొర దేవుడు నిజముగా విన్నాడు. విన్న తర్వాత వారి యొక్క హింసను ఆయన చూశాడు అని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు మన మొరలను ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు, మన హింసలను ఆయన చూచే దేవుడుగా ఉంటున్నాడు. మరి వీరిని పెట్టినటువంటి ఆ శ్రమలు, ఆ భారములు, ఆ హింసలను దేవుడు చూచాడు. కనుకనే ఆయన చూచుచున్న దేవుడుగాను, ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. గనుక
దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులు ఏ విధముగా వారు ఐగుప్తు నుండి విడిపించబడ్డారో, అలాగే దేవుని పిల్లలమైన మనలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యములకు మనము ఆకర్షితులమై, లౌకిక కార్యములను మనం విడిచిపెట్టి, లోక సంబంధమైన వాటి వెట్టి పనులను మనం విడిచిపెట్టి ప్రభువు మార్గములో మనం నడుచుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మరి ఆ కాలములో మోషే ద్వారా ఇశ్రాయేలీయులు విడుదల పొందారు. క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా మన జీవితములు మార్చబడ్డాయి. ఆ కాలములో పస్కా గొర్రెపిల్ల ద్వారా వారు విడుదల పొందగలిగినట్లుగానే దేవుని పిల్లలమైన మన జీవితాలలో కూడా క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము విమోచింపబడిన వారమై ఉన్నాము. కనుకనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనములో కూడా గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనములో, ఎప్పుడైతే దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములనేవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం విమోచింపబడటం అనేది చాలా గొప్ప విజయమై ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది సమస్త పాపముల నుండి మనలను విడిపించు రక్తము. యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించగలిగిన రక్తమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఇది ప్రత్యక్షపు గుడారము యొక్క ప్రారంభము గనుక కొన్ని ఆత్మీయ విషయములనేవి మనం నేర్చుకోవాలి, ఆత్మీయానుసారముగా నడుచుకోవాలి. రాబోయే దినాలలో ఇంకను అనేక విధములుగా లోతైన ఆత్మీయ విషయములను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ ప్రత్యక్షపు గుడారం అనేది ఒక పెద్ద సబ్జెక్టు గనుక దయతో నేను మీకు మనవి చేసే కార్యం ఏమిటంటే, వర్తమానములను వినండి, దేవుని సన్నిధిలో ఆత్మలో బలం పొందుకునండి, ఆయన రాకడకు సిద్ధపడాలనే వాంఛతో ఈ వర్తమానములు వినండి. కనుక నా ప్రియ దేవుని బిడలారా, రాబోయే దినాలలో ఇంకను అనేక ఆత్మీయ విషయములను బోధించడానికి దేవుడు నాకు కూడా సహాయం చేయాలని మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోగలరని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో ప్రత్యక్షపు గుడారమును గురించి కొన్ని ఆత్మీయ విషయములను దేవా బిడలతో కూడా పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ముఖ్యముగా ఎవరైతే ఈ వర్తమానములు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థించుచూ ఉన్నాము. ఎవరైతే ప్రభువా ఈ వర్తమానములను విని ఆధ్యాత్మికముగా ఎదగడానికి కృప చూపండి. ప్రతి వ్యక్తి జీవితములో మీరు నివసించే ఒక ఆలయముగా ప్రతి ఒక్కరము మేము మారుటకు సహాయం చేయండి. మాలో ఉన్న భారములు, మాలో ఉన్నటువంటి తండ్రి లౌకికమైన కార్యములు, వాటి నుండి మమ్మల్ని విడిపించి, మరి ముఖ్యముగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించి విన్నపాలన్నీ కూడా మీరు ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరైతే విజ్ఞాపన చేస్తూ ఉన్నారో తమ కుటుంబాలలో భారములు తొలగిపోవాలని, తమ కుటుంబాలలో ఉన్న హింసలన్నీ కూడా తొలగిపోవాలని ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారి ప్రార్థనలన్నిటికీ జవాబును మీరు అనుగ్రహించి ప్రతి బుధవారం జరుగుతున్న ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీకి ప్రతి ఒక్కరు కూడా పాలు పొందడానికి సహాయం చేయమని, ఏ విధము చేతనైనను మీ మహిమగల రాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆధ్యాత్మిక జీవితములో వర్ధిల్లండి, దేవుని రాకడకు సిద్ధపడండి. ప్రైజ్ ద లార్డ్.